కాకినాడ స్మార్ట్ సిటీలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు కాకినాడ సిటీ వైట్ చిరంజీవి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అకిరానందన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ హీరో పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. కాకినాడలో చాణక్య చంద్రగుప్త థియేటర్లో చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రాన్ని ఎమ్మెల్సీ నాగమణి, సతీమణి కొణిదెల పద్మజ, డీసీసీబీ తుమ్మల బాబు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, జనసేన నాయకులు ఆకుల వెంకటరమణ స్వామి, నల్లా శ్రీనివాస్, కాకినాడ సిటీ వైట్ చరణ్, అకిరానందన్ ఫ్యాన్స్ అధ్యక్షులు చింతకాయల చిన్ని, పచ్చిపాల కోడి శ్రీను తదితరులు తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవ, మాధవ సేవను నమ్మిన మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ ఐ బ్యాంక్ ను స్థాపించి ఎంతో మందికి రక్తదానం, నేత్రదానం చేస్తున్నారన్నారు. సేవా కార్యక్రమాలకు మారుపేరుగా మెగా ఫ్యామిలీ నిలిచిందని కొనియాడారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్లు ముగ్గురికి సహాయం చేసి వారు మరో ముగ్గురికి సహాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల పోతురాజు, నంబారి రవి, పచ్చిపాల మధు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమాలో చిరంజీవి గారు చేసినటువంటి నటన అద్భుతం. అందులో ముఖ్యంగా మనందరం చూసి నేర్చుకోవాల్సింది, ఒక ముగ్గురికి సాయం చేయండి, మరి ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేస్తారు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు చేస్తారన్న ఒక గొప్ప సందేశాన్ని మనందరం మళ్ళీ ఈ రోజున నెమరేసుకుంటూ జ్ఞప్తి తెచ్చుకున్నాం. కాబట్టి ఈ రోజున అదే స్ఫూర్తితో, అదే విధంగా మనందరం కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ప్రకటించిన వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్నటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ముగ్గురికి సాయం చేద్దాం. ఈ రోజు నుంచి ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేస్తారు, చేసి ఈ రోజున మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఒక మంచి సుభిక్షంగా ఉండే పరిపాలనలో తీసుకెళ్దామని చెప్తూ ఈ రోజు నుంచి దీనందరం కూడా మనం చేద్దామని చెప్తూ ఈరోజు మళ్ళీ రీమేక్ వేయడం జరిగింది. ఈరోజు వేయడానికి కారణం మెగాస్టార్ మా అందరి అభిమాన నాయకుడు, నటుడు అయినటువంటి చిరంజీవి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆయన తీసిన అనేకమైనటువంటి చిత్రాల్లో హిట్ సినిమా అయినటువంటి స్టాలిన్ ఈరోజు చాణక్య చంద్రగుప్త థియేటర్ మరి ఆయన ఈరోజు ఇక్కడ అనేకమైనటువంటి బ్లడ్ క్యాంపులు కానీ, ఐ క్యాంపులు కానీ జరుగుతున్నాయంటే కనుక మొట్టమొదటిగా చిరంజీవి గారు చేసినటువంటి బీజమే ఈరోజు యువకులందరూ స్ఫూర్తిగా తీసుకుని రక్తదాన శిబిరాలు నడపాలన్నా, నేత్రదానాలు చేయాలన్నా ఇది కూడా చిరంజీవి గారు ఇచ్చినటువంటి పిలుపులంటే ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాని గురించి చిరంజీవి గారిని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో జీవించాలని మేము అందరూ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు అలాగే సిటీ అధ్యక్షులు తోట సుధీర్ గారు కూడా వచ్చి మరి అనేక మంది మరి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించి మరి ఆ రోజు 20 సంవత్సరాల క్రితం రాజకీయాల్లో రాకముందే ఈ ప్రజలకు ఏమన్నా సేవా మార్గంలో నడాలని మరి ఆ రోజే దృఢ సంకల్పంతో మరి చిరంజీవి గారు ముందుకు వచ్చారు. మరి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా అదే కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేదు ఆయన. ఎందుకంటే ఆయన ఈ ప్రజల కోసమే పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకోవడం, నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే ఈ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి రాబోయే రోజుల్లో మరింత పదవి చేపట్టి ఈ రాష్ట్రాన్ని ఒక తీర్చిదిద్దే విధంగా ముందుకు పోవాలని సెలవు.